యాక్చువల్లీ 2 మామిడికాయల వెనకాతల ఒక స్టోరీ ఉందండి. ఏం జరిగిందంటే, నేను ఇవి సండే మార్కెట్‌లో తీసుకున్నాననమాట. కిలో వచ్చేసరికి 150 రూపీస్ తీసుకున్నాడు. సరే ఇంటికెళ్ళిన తర్వాత మామిడికాయ కట్ చేసుకొని తిందాం కదా అని చెప్పేసి కట్ చేసి చూస్తే అస్సలంటే అస్సలు బాలేదండి. అసల మామిడికాయేనా అని అనిపించినట్టు వాడు చేశాడనమాట. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలీదు ఈ మామిడికాయలని, అంత వరస్ట్‌గా ఉన్నాయి. వరస్ట్ అనకూడదు ఫుడ్‌ని, బట్ టేస్ట్ మాత్రం నిజంగా అస్సలంటే అస్సలు బాలేవు. తర్వాత ఇంకా ఈటిల్ని ఏం చేయాలో అర్థం గాక పడేద్దామా అనుకుంటుంటే, ఎందుకులే అంత రేట్ పెట్టి కొన్నాం కదా, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అనుకుంటే ఇంక మామిడి తండ్రి గుర్తొచ్చింది. ఇంక వెంటనే వాటిని బాగా ముగ్గబెట్టి పైన తొక్క తీసేసుకొని మిక్సీ ఆడించుకున్నాను అనమాట. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని, అండ్ దాంట్లోకి ఒక సగం గిన్నె వరకు పంచదార తీసుకొని బాగా మిక్సీ ఆడించుకున్నాను పౌడర్ అయిపోయినంత వరకు. నేను ఎందుకు ఇంత షుగర్ తీసుకున్నానంటే, ఇవి అస్సలంటే అస్సలు స్వీట్ లేవండి, అందుకని అంత షుగర్ తీసుకోవాల్సి వచ్చింది. మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేస్తున్నట్టయితే షుగర్ అంటే మామిడికాయలో ఉన్న తీపి బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత దాంట్లోకి ఒక 4-5 యాలకులు మిక్సీ కొట్టుకొని వేసుకోండి మంచి స్మెల్ కోసమని. ఇంకా ఈ మూడాట్లని పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి వేసుకొని కలుపుకోండి. ఎంతవరకు అంటే ఆ కన్సిస్టెన్సీ మొత్తం థిక్గా అవ్వాలన్నమాట, ముద్దగా బాగా దగ్గరగా అయిపోవాలన్నమాట. అంతవరకు బాగా మిక్స్ చేసుకోండి. అరౌండ్ 10-15 మినిట్స్ పడుతుంది. దాని తర్వాత వీటిని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాని మీద గీ రాసుకోండి ఫస్ట్. దాని తర్వాత మా మిక్స్ని బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 days ఎండలో పెట్టండి. సో ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు.